ఈ క్షణంలోనే ప్రపంచంలో ఎక్కడో కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మూవ్ అవుతున్నాయి. కొత్త ఫ్యాక్టరీస్ ప్లాన్ అవుతున్నాయి. బ్యాక్ డోర్ డిప్లొమసీ స్టార్ట్ అయింది. ఢిల్లీలో కాన్ఫిడెన్షియల్గా చాలా మీటింగ్స్ జరిగాయి. అదే మోడీ ఇండియన్ గవర్నమెంట్ మాస్టర్ స్ట్రోక్. కార్స్ సడన్ గా చీప్ అవ్వవు. లగ్జరీ బ్రాండ్స్ అండ్ లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఈ క్లాస్లో అప్లై అవుతాయి. లాస్ట్ 4-5 డేస్గా మీరు ఎక్కడ చూసినా, ఏ న్యూస్ ఛానల్ చూసినా, మరీ సోషల్ మీడియాలో అయితే ప్రతి ఒక్కరూ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. కానీ దీంట్లో వాస్తవం ఏంటంటే, ఇప్పటి వరకు మీరు చూసిన వీడియోస్లో చాలామంది వాళ్ళకు తోచింది చెప్పారు కానీ ఎవరు ఫ్యాక్ట్స్ చెప్పలేదు. నేను ఇవాళ ఈ వీడియో కంప్లీట్గా మీరు ట్రస్ట్ చేయొచ్చు. ఈ వీడియోని బేస్ చేసుకొని మీరు ఎవరితోనూ డిబేట్ చేయొచ్చు. మీకు చాలా ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా ఇస్తారు. ఎందుకంటే మేము కంప్లీట్గా యూరోపియన్ వెబ్సైట్స్ కానీ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ డాక్యుమెంట్స్, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్, అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసి నేను ఈ వీడియో మీ ముందుకు తెస్తున్నాను. సో ఈ వీడియోలో కంప్లీట్గా ఇది నిజంగానే మనందరికి హెల్ప్ఫుల్. ఎంతమంది జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, ఎంతమందికి ఎన్ని రకాలుగా ఇది హెల్ప్ అవుతుంది, ఇది నిజంగా హెల్ప్ఫుల్లా లేదంటే ఇది గవర్నమెంట్ సంబంధించిన హైపా, ఇలాంటి కంప్లీట్ ట్రూత్ బాంబ్స్ నేను పేల్చబోతున్నాను. సో వీడియో స్టార్ట్ చేద్దామా? మొన్న జరిగిన January 26 రిపబ్లిక్ డే రోజు ఒక ఆల్ టైమ్ హై ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది మనకు యూరోపియన్ యూనియన్ మధ్య. అసలు ఆ సైన్ చేసే ప్రాసెస్లో వరల్డ్ మొత్తం ఒక బోర్డ్ రూమ్ లో మారిపోయింది. ఒక గ్లాస్ టేబుల్ కి అటువైపు ఇటువైపు ఒక 2 మహాశక్తులు కూర్చుని ఉన్నాయి. ఒకటి మన భారతదేశం, ఇంకోటి యూరోపియన్ యూనియన్. ఈ 2 దేశాల మధ్య జరుగుతున్న డీల్స్, పేపర్స్ సైన్ అవుతున్నాయి. మొత్తం రూమ్ అంతా సైలెంట్ గా ఉన్నాయి. ఎందుకో తెలుసా? ఈ పేపర్స్ మీద జరుగుతున్న సైన్స్ తో 2 బిలియన్ జీవితాలని ఇది ఇండైరెక్ట్ గా ప్రభావితం చేయబోతున్నాయి. ఎస్, మీరు విన్నది నిజమే. వీడియో ఫుల్ గా చూడు, ఎక్కడ స్కిప్ చేయదు, నీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఈ డీల్ పేరే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. ఇది కేవలం ట్రేడ్ అగ్రిమెంట్ కాదు, ఇది ఒక పవర్ షిఫ్ట్, ఒక సైలెంట్ వార్, ఒక ఫ్యూచర్ బ్లూ ప్రింట్. మీరు ఈ వీడియో చూస్తున్న ఈ క్షణంలోనే ప్రపంచంలో ఎక్కడో కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మూవ్ అవుతున్నాయి. కొత్త ఫ్యాక్టరీస్ ప్లాన్ అవుతున్నాయి. మిలిటరీ స్ట్రాటజీస్ రీరైట్ అవుతున్నాయి. ఈ స్టోరీలో హీరోస్ ఉన్నారు, సైలెంట్ విన్నర్స్ ఉన్నారు, కనిపించని లూజర్స్ కూడా ఉన్నారు. ఈ స్టోరీలో మనం అందరం క్యారెక్టర్సే. బ్యాక్ డ్రాప్ సెటప్. ఈ డీల్ సడన్ గా జరగలేదు. ఇది ఆల్మోస్ట్ 20 సంవత్సరాల ప్రయత్నం. 2007లో మొదలైన ఈ డిస్కషన్స్ మధ్యలో ఆగిపోయాయి, మళ్ళీ స్టార్ట్ అయ్యాయి, మళ్ళీ ఫ్రీజ్ అయిపోయాయి. యూరోప్కి ఇండియన్ అగ్రికల్చర్ నచ్చలేదు, ఇండియాకి యూరోపియన్ కార్స్ నచ్చలేదు. ఫార్మర్ రూల్స్ క్రాష్ అయ్యాయి, ఎన్విరాన్మెంటల్ క్లాసెస్ వచ్చాయి. మధ్యలో గ్లోబల్ క్రైసిస్ చాలా పెరిగిపోయి ప్రపంచం మొత్తం షేక్ అయ్యాయి. 2008లో ఫైనాన్షియల్ క్రాషెస్ వచ్చాయి. కోవిడ్ పాండమిక్ చూసాం. రష్యా యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయింది. తర్వాత అసలైన మన ట్రంప్ మామ ప్రెసిడెన్సీ వచ్చింది. ట్రంప్ మామ తారిఫ్ మిసైల్స్లా లాంచ్ చేశాడు. యూరోప్ మీద హెవీ డ్యూటీస్, ఇండియా ఎక్స్పోర్ట్స్ మీద ప్రెజర్ పెరిగింది. ఇంకా చైనా ట్రేడ్ మీద మొత్తానికి రిస్ట్రిక్షన్స్ పెట్టాడు. గ్రీన్లాండ్ ఇష్యూస్లో యూరోప్ అమెరికాకి అపోజ్ చేయడంతో ట్రంప్ యూని శాంక్షన్ చేయడానికి రెడీ అయ్యాడు. ఈ ఒక్క మూమెంట్ యూరోప్ని షాక్ చేసింది, మన దగ్గరికి తీసుకొచ్చేలాగా చేసింది. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసింది ఒక థింకింగ్ ఆడియన్స్ని ఎంగేజ్ చేయడం కోసం. సో నేను ఇలాంటి వీడియోస్ జియో పాలిటిక్స్ నుంచి కరెంట్ అఫైర్స్ వరకు, లోకల్ ఇష్యూస్ నుంచి నేషనల్ ఇష్యూస్ వరకు ప్రతిదీ 10 నిమిషాలు మీ ముందు పెట్టేస్తా. అలా పెట్టంగానే మీ దాకా రావాలంటే మీరు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేశారా? డన్. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. అప్పుడు యూరోప్ రియలైజ్ అయింది అమెరికా ప్రెడిక్టబుల్ కాదు అని, చైనా మీద డిపెండ్ అవ్వడం అంటే డేంజరస్ అని. అదే సమయంలో ఇండియా కూడా రియలైజ్ అయింది మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే ఫ్యూచర్ లేదని, ఎక్స్పోర్ట్స్ లేకపోతే గ్లోబల్గా మన వాయిస్ ఎవరూ వినరని. ఈ రియలైజేషన్ నుండే ఈ మెగా డీల్కి ఒక విత్తనం పడింది. ఒరిజిన్ ఆఫ్ ద డీల్. బ్యాక్ డోర్ డిప్లొమసీ స్టార్ట్ అయింది. ఢిల్లీలో కాన్ఫిడెన్షియల్గా చాలా మీటింగ్స్ జరిగాయి. బ్రూసెస్లో మిడ్ నైట్ నెగోషియేషన్స్ అయ్యాయి. ప్యారిస్ కేవ్స్లో అన్అఫీషియల్ టాక్స్ చాలానే నడిచాయి. ఎకనామిస్ట్ చెప్తున్నారు ఇండియా యూరోపియన్ యూనియన్ కలిస్తే $27 ట్రిలియన్ ఎకనామీని క్రియేట్ చేయొచ్చు అని. అండ్ రష్యా యుక్రెయిన్ యుద్ధం ఎనర్జీ సెక్యూరిటీని షేక్ చేసింది. చైనా డామినెన్స్ యూరోప్ని నర్వస్ చేస్తుంది. ట్రంప్ తారిఫ్స్ ఇండియా ఎక్స్పోర్టర్స్ని హట్ చేశాయి. ఎంతలా హట్ చేశాయంటే పానీపట్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ లాంటి సెక్టర్స్ మొత్తం కొలాప్స్ అయ్యాయి. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఒక క్లియర్ డెసిషన్ తీసుకున్నారు. రియాక్షన్ కాదు, రీడైరెక్షన్ ఇట్లాంటి సిచ్యువేషన్లో చాలా ఇంపార్టెంట్ అని. యూరోపియన్ యూనియన్ లీడర్స్ని ఇండియాకి ఇన్వైట్ చేశారు, హాస్పిటాలిటీ చూపించారు, రెస్పెక్ట్ ఇవ్వడం జరిగింది, విజన్ షేర్ చేశాడు. అదే మోడీ ఇండియన్ గవర్నమెంట్ మాస్టర్ స్ట్రోక్. ఇప్పుడు మీరు ఒక వీడియో ఇమాజిన్ చేసుకోండి. సో బ్రూసెస్లో ఒక డార్క్ రూమ్.
సో ఆ డార్క్ రూమ్లో అటువైపు ఇటువైపు కొంతమంది కూర్చొని ఉన్నారు. మధ్యలో ఒక వుడెన్ టేబుల్ ఉంది. టేబుల్కి అటువైపు మన ఇండియన్ నెగోషియేటర్స్ కూర్చొని ఉన్నారు విత్ ఫైల్స్తో. టేబుల్కి ఇటువైపు ఏమో యూరోపియన్ యూనియన్ లీడర్స్ నెగోషియేటర్స్ కూర్చున్నారు ల్యాప్టాప్స్తో. సో యూరోపియన్ సైడ్ వాళ్ళు ల్యాప్టాప్స్ ఓపెన్ చేసి కూర్చున్నారు, మన ఇండియన్ సైడ్ వాళ్ళు ఫైల్స్ ఓపెన్ చేసి కూర్చున్నారు. సో ఇద్దరి మధ్య డిస్కషన్స్ అవుతున్నాయి, కళ్ళు ఎర్రబడుతున్నాయి. ఎందుకంటే %1 టారిఫ్ చేంజ్ అంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ $కి ఇంపాక్ట్ ఉంటుందని తెలుసు. కాఫీ కప్స్ మొత్తం ఎంటీ అవుతున్నాయి, వాయిస్ లోగా మాట్లాడుతున్నారు. ఆటో టారిఫ్స్ గురించి డిబేట్స్ జరుగుతూనే ఉన్నాయి. క్లైమేట్ క్లాసెస్ గురించి ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి. ప్రొఫెషనల్ మొబిలిటీ మీద నెగోషియేషన్స్ అయ్యాయి. మంత్స్గా నైట్ టాక్స్ జరిగాయి. ఫైనల్గా 2026లో బ్రేక్ త్రూ వచ్చింది. అదే అగ్రిమెంట్ ఫైనలైజ్ అయ్యింది. వరల్డ్లో బిగ్గెస్ట్ ఫ్రీ ట్రేడ్ బ్లాక్ క్రియేట్ అయింది. కీ ప్లేయర్స్ అండ్ పవర్ఫుల్ పాలిటిక్స్. ఈ డీల్లో విజిబుల్ ఫేసెస్ నరేంద్ర మోడీ గారు అండ్ ఉర్సులా వాన్ గారు. కానీ బిహైండ్ ద సీన్స్ జర్మనీ ఆటో జైన్స్ ఉన్నారు, ఫ్రాన్స్ డిఫెన్స్ ఫార్మ్స్ ఉన్నాయి, ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్స్ ఉన్నాయి. ఇండియన్ ఐటీ మేజర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లీడర్స్ యాక్టివ్గా ఈ డీల్లో పార్టిసిపేట్ చేశారు. సైలెంట్ అబ్జర్వర్స్గా అమెరికా, చైనా, రష్యా చూస్తూ ఉన్నాయి. ఈ ఇండియా EU యాక్సెస్ ఒక కొత్త పవర్ పోల్. మల్టీపోలార్ వరల్డ్ కి ఇది బిగినింగ్ గా ప్రారంభమైంది. మనీ ఫ్లో అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్. ఇండియా EU ట్రేడ్ ఇప్పుడు ఆల్మోస్ట్ $135 బిలియన్ ఉన్నాయి. ఇది 2030 కల్లా $200 బిలియన్ అవ్వచ్చని ఎస్టిమేషన్ ఉంది. ఈ డీల్లో ఎక్కువ ఇంపాక్ట్ అయ్యే సెక్టర్స్ చెప్తాను, ఇప్పుడు వినండి. టెక్స్టైల్స్ ఇండస్ట్రీ, జెమ్స్ అండ్ జ్యువెలరీస్ యూరోప్కి డ్యూటీ ఫ్రీ అవుతాయి. యూరోప్ నుండి మిషనరీ ఎలక్ట్రానిక్స్ ఇండియాకి చీప్గా వస్తాయి. గ్రీన్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అవుతాయి. సెమీ కండక్టర్స్ ప్లాంట్స్ ప్లాన్ అవుతాయి. AI ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి. లక్షల జాబ్స్ వీటి వల్ల క్రియేట్ అవుతాయి. ట్రిలియన్స్లో క్యాపిటల్ ఫ్లో అవుతుంది. ఇది కేవలం ట్రేడ్ కాదు, ఇది ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇప్పుడు మీరు ఇంతసేపు వెయిట్ చేస్తున్న కార్ ప్రైజెస్ ఫ్యాక్ట్స్ చెప్తాను. ఈ స్టేజ్లో నేను మీకు ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో వైల్డ్ ఫైర్లా పెరుగుతున్న ఈ మిక్స్ కోసం ఇప్పటి వరకు ఏదైతే మీరు సోషల్ మీడియాలో చూసారో, ఆడి హాఫ్ రేట్కి పడిపోతుంది, రేంజ్ రోవర్ బిలో 30 lakhsకి వచ్చేస్తుంది, ఇంకా బెంజ్ షిఫ్ట్ లా మారిపోతుంది అని చెప్పి. కానీ నిజానికి ఈ డీల్లో సైన్ చేసిన కాంట్రాక్ట్ ప్రకారం అది 110% నుంచి 40%కి సడన్ గా పడిపోదు, అది గ్రాడ్యువల్ గా తగ్గుతుంది. సో 40% నుంచి తర్వాత 10%కి తగ్గుతుంది. సో ఈ 10% తగ్గడం కూడా అన్ని కార్స్కి కాదు, ఏవైతే యూరోప్లో కంప్లీట్గా బిల్ట్ అయ్యి షిప్లో వస్తాయి వాటికి మాత్రమే. అండ్ మీకు ఇంకో విషయం చెప్తాను, బెంజ్, BMW, ఆడి, రేంజ్ రోవర్ ఇవన్నీ మ్యాక్సిమం ఇండియాలోనే తయారవుతాయి. అంటే చెన్నై, పూణే, ఔరంగాబాద్లోనే ఇవి కంప్లీట్గా బిల్డ్ అవుతాయి. సో వీటి మీద ఈ టారిఫ్స్ అప్లై అవ్వవు అండ్ వీటి మీద ఈ క్లాసెస్ కూడా అప్లై అవ్వవు. ఎందుకంటే ఇవన్నీ CKD ఆర్ లోకల్లీ బిల్ట్ మోడల్స్ కాబట్టి. కార్స్ సడన్ గా చీప్ అవ్వవు. ఇందులో బెనిఫిట్ పొందేది మాత్రం రేర్ పోర్షే మోడల్స్ అండ్ రేర్ AMG ఎడిషన్స్ మాత్రమే. అంటే లగ్జరీ బ్రాండ్స్ అండ్ లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఈ క్లాస్లో అప్లై అవుతాయి. అది కూడా సడన్ గా తగ్గిపోవు, క్లాసెస్ వైజ్ గా గ్రాడ్యువల్ గా తగ్గుతుంది. ఈ డీల్ ఇన్స్టాగ్రామ్ డిస్కౌంట్స్ కోసమో లేదా సోషల్ మీడియా హైప్ కోసమో కాదు, ఇది ఒక గ్రోత్ కోసం, ఇది ఎక్స్పోర్ట్స్ కోసం అండ్ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్స్ కోసం, మ్యానుఫ్యాక్చరింగ్ బూస్ట్ కోసం. మెయిన్లీ ఇది ఒక జాబ్ ఆపర్చునిటీస్ కలిగించడం కోసం, మిలిటరీ స్ట్రాటజీస్ అండ్ కాన్సిక్వెన్సెస్. సో ఈ డీల్ ఒక ట్రేడ్ తాగదు, ఇది కంప్లీట్ గా సైబర్ సెక్యూరిటీ నుంచి మన దేశపు భద్రత డిఫెన్స్ సిస్టమ్ వరకు కొనసాగుతుంది. సో ఈ కొలాబరేషన్ ఒక మ్యారిటైమ్ అలైన్మెంట్ లాగా ఉంటుంది. ఇండియన్ ఓషన్ నుండి మెడిటరేనియన్ వరకు స్ట్రాటజిక్ కారిడార్స్లో ఫామ్ అయి ఉంటుంది. చైనా ఇన్ఫ్లుయెన్స్ని కౌంటర్ చేయడానికి సాఫ్ట్ అలైన్మెంట్ క్రియేట్ అవుతుంది. యుద్ధం లేదు కానీ స్ట్రాటజీ ఉంటుంది. హిడెన్ క్లాసెస్ అండ్ అన్టోల్డ్ ట్రూత్స్. ఈ డీల్లో కొన్ని అన్హిడెన్ ట్రూత్స్ కూడా ఉన్నాయి. రైస్, షుగర్ అండ్ డైరీ ప్రోడక్ట్స్ని కంప్లీట్గా ప్రొటెక్ట్ చేశారు. ఎందుకంటే కార్బన్ ట్యాక్స్ ఎమిషన్ని ఇండియాకి అది చాలా బర్డెన్గా మారిపోతుంది. ఎందుకు యూరోప్లో బిజినెస్ చేయాలంటే యూరోపియన్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయాలి. ఇండియన్ ఇండస్ట్రీకి అది మ్యానుఫ్యాక్చరింగ్గా చాలా కాస్ట్ పెరుగుతుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరిగితే ప్రోడక్ట్ కూడా కాస్ట్ పెరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ డీల్లో విన్నర్స్ ఉన్నారు, కానీ అందరూ సైలెంట్గానే విన్ అవుతారు. ఇండియాకి ఏం లాభం అండ్ ఏం నష్టం? ఇండియాకి మ్యాసివ్ లాభం ఏంటంటే ఇండియాకి యూరోపియన్ మార్కెట్లో డైరెక్ట్ యాక్సెస్ దొరుకుతుంది. FDI ఇన్ఫ్లో చాలా పెరుగుతుంది. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవుతుంది. కొన్ని లక్షల జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. ఇదే కాకుండా గ్లోబల్ రెస్పెక్ట్ కూడా చాలా పెరుగుతుంది. ఎందుకంటే ఇండియా ఇప్పుడు రీజనల్ పవర్ కాదు,
ఇండియా ఇప్పుడు ఒక గ్లోబల్ ఎకనామికల్ పిల్లర్ గా మారబోతుంది. దీంట్లో ఇండియా లాస్ అవుతున్న సబ్జెక్ట్ కూడా ఉంది. స్మాల్ ఫార్మర్స్ కాంపిటీషన్ ఫేస్ చేస్తారు అండ్ లోకల్ గ్రోన్ ఇండియన్ బ్రాండ్స్ కంప్లీట్ గా ఒక డ్రాస్టిక్ డౌన్ ఫాల్ షిఫ్ట్ చూస్తుంది. ఎందుకంటే ఫారెన్ ప్రెజర్ చాలా పెరుగుతుంది. ఎన్విరాన్మెంటల్ కాంప్లైన్సీ వల్ల కాస్ట్ చాలా పెరుగుతుంది. పాలసీ అటానమీ కొంచెం తగ్గుతుంది. ఇది పవర్ ఎక్స్చేంజ్ ఆఫ్ పార్ట్నర్షిప్స్ కాబట్టి స్టెబిలిటీ కోసం కొన్ని ఫ్రీడమ్స్ అండ్ కొన్ని సాక్రిఫైసెస్ తప్పదు. సో ఫ్యూచర్ గ్లోబల్ సినారియో 2035 ఒక్కసారి మీరు ఇమాజిన్ చేయండి. 2035లో ఇండియా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఉంటుంది. దీంతో యూరోప్ కి ఇండియా సెకండ్ హోమ్ లా మారుతుంది. ఇది ఎప్పుడైతే జరుగుతుందో స్లోగా చైనా ఆఫ్రికా వైపు షిఫ్ట్ అవుతుంది. అమెరికా ఇన్వర్డ్ ఫోకస్ లో ఉంటుంది. న్యూ వరల్డ్ ఆర్డర్ ఇమ్మర్జ్ అవుతుంది. హిస్టరీ బుక్స్ లో ఒక లైన్ ఉంటుంది, 2026 ద ఇయర్ చేంజ్డ్ సైలెంట్లీ అండ్ పవర్ఫుల్లీ. కన్క్లూజన్, సో ఈ డీల్ ఒక పేపర్ మాత్రమే కాదు. ఈ డీల్స్ వల్ల ఫ్యూచర్ లో రానున్న పెట్రోల్ ప్రైజెస్, మీ సాలరీస్, మీ పిల్లల భవిష్యత్తు అన్ని ఈ సైన్స్ తో మారాయి. సో ట్రంప్ టారిఫ్స్ మన మీద మిసైల్ లాగా పడితే మనం మాత్రం ట్రంప్ కి రిటాలియేట్ అవ్వకుండా మనం చేయాల్సిన పని చాలా సైలెంట్ గా చేసాం. ఎందుకంటే మన గవర్నమెంట్ ఇప్పుడు చేసిన మూవ్కి మిగతా కంట్రీస్ అన్నిటికీ ఒక పెద్ద షాకింగ్ లాగా అనిపించింది. ఇప్పటి నుంచి యుఎస్ గవర్నమెంట్ కూడా మనతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటే ఒక ఫాలోవర్ నుంచి మనం ఒక ఈక్వల్ పార్ట్నర్ దాకా ఎదగడం. సో ఇది ఇవాల్టి వీడియో. డెఫినెట్గా మీరు మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఈ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గురించి అందరికీ తెలియాల్సిన విషయం. దిస్ ఈస్ పృథ్వీరాజ్ కేన్ వాక్స్ సైనింగ్ ఆఫ్.